కంగనా రనౌత్కు జవాన్ చెంపదెబ్బ. హిమాచల్ ప్రదేశ్ నుండి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కంగనా ఢిల్లీకి వెళ్తుండగా చండీగఢ్ విమానాశ్రయంలో ఆమెకు కుల్విందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ మహిళా జవాన్కు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళా జవాన్ కంగనా రనౌత్ చెంపపై కొట్టారు. గతంలో కంగనా రనౌత్ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం కంగనా రనౌత్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్, సీనియర్ అధికారులను కలిసి తనకు జరిగిన చేదు అనుభవంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మహిళా జవాన్ కుల్విందర్ కౌర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చూడాలి కంగనా రనౌత్కు ఎలాంటి ఉపశమనం లభిస్తుంది, ఎటువంటి న్యాయం చేస్తారు అన్నది. ఇంతకు దీని వెనుక కేవలం రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలైనా మరేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే రైతులను ఉద్దేశించి గతంలో ఎప్పుడో కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనుక మరేదైనా కుట్రకోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. రైతులను ఉద్దేశించి కంగనా రనౌత్ మాత్రమే కాదు, పంజాబ్ రైతులు ఢిల్లీలో చేసిన దీక్షకి వ్యతిరేకంగా అనేక మంది బాలీవుడ్ నటులు కూడా విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరికి జరగంది కంగనా రనౌత్ విషయంలో మాత్రమే ఎందుకు జరిగింది? అయితే ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం అనేది మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ సినీ సెలబ్రిటీగా ఉన్నంతకాలం అనేక పర్యాయాలు అదే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళారు కంగనా రనౌత్ గారు. కానీ కంగనా రనౌత్కి ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. కానీ ప్రస్తుతం ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం అనేది కంగనా రనౌత్కి జీర్ణించుకోలేకపోతున్న విషయం అని చెప్పుకోవాలి. దీని వెనక బీజేపీ పైన విద్వేషపూరిత భావజాలం కలిగి ఉన్న వ్యక్తి అయినా అయ్యుండొచ్చు అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బోల్డ్గా వ్యవహరించే కంగనా రనౌత్ అంత ఈజీగా టెంప్ట్ అవ్వదు అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న ఎనాలిసిస్.